అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి ఫిబ్రవరి 6 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేఖలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురువు పేరు వచ్చి శివశక్తి రాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత కలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో సహా ప్రయత్నించుకోండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణము తాంత్రిక విద్య చేస్తారండి. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర కలదు. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి దిన ఫలితాల ప్రకారము స్త్రీలకు అంతర్గత బలము, పదునైన అంతర్దృష్టి ఉన్న రోజుగా చెప్పుకోవాలి. తక్కువ మాట్లాడము మరియు ఎక్కువగా అర్థం చేసుకోవడం ద్వారా మీరు పరిస్థితులను మీకు అనుకూలంగా మార్చుకోవచ్చు. రేపటిలోన భావోద్వేగాలు లోతుగా ఉంటాయి. వివాహిత స్త్రీలు చిన్న విషయాలకు అసూయపడవద్దు. మీ భాగస్వామ్యంతో ప్రైవేట్ మరియు శృంగార సమయం గడపడం వల్ల మీ సంబంధం బలపడుతుంది. ఒంటరి స్త్రీలు ఎవరికైనా ఆకర్షితులవుతారు. మీరు ఏదైనా సంబంధంలో ఉంటే మీ భాగస్వామిని పరీక్షించకుండా ఉండండి. ఇది నమ్మకం మరియు భావోద్వేగ బంధాన్ని పెంచుకునే రోజుగా ఉంటుంది. ప్రణాళికలు వేసుకోవడానికి మరియు వ్యూహాలు రూపొందించడానికి రేపటి రోజున మంచిగా ఉంటుంది. మీ నిశ్చిత దృష్టి ఇతరుల తప్పులను పసిగట్టగలదు. పరిశోధన, వైద్యము, పోలీస్ డేటా లేదా దర్యాప్తు సంబంధిత పనుల్లో విజయం ఉందన్నమాట. ఆఫీస్లో మీ ప్రత్యర్థులు మీ కదలికలను అర్థం చేసుకోలేరు. వ్యాపారంలో నిలిచిపోయిన ఒప్పందం ఖరారు కావచ్చు. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి, కానీ నమ్మకంగా ఉండండి. ఆకస్మిక ఆర్థిక లాభాలు పొందే అవకాశం అయితే ఉంది. మీరు పాత పెట్టుబడులు లేదా బీమా నుండి ప్రయోజనాలు పొందబడతారు. అత్తమామ నుండి ఆర్థిక సహాయం లభించే అవకాశం కూడా ఉంది. రేపటి రోజున పొదుపు ఆలోచన బలంగా ఉంటుంది. డబ్బు అప్పుగా ఇవ్వడం మానుకోండి, అది చిక్కుకుపోవచ్చు. భవిష్యత్తు ప్రణాళిక కోసము డబ్బు ఆదా చేసుకోండి. రేపటి రోజున దిగువ శరీరము మరియు రక్త సంబంధిత సమస్యలపై శ్రద్ధ వహించండి. మూత్రం లేదా రుచి చక్రానికి సంబంధించిన సమస్యలు ఉండవచ్చు. ఎక్కువగా నీరు త్రాగండి మరియు పరిశుభ్రత పాటించండి. కారణంగా ఉండే ఆహారాన్ని మాత్రం నివారించండి. భావోద్వేగాలను అణచివేయటం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. మీ మనసుని తేలిగ్గా ఉంచుకోవడానికి మీ భావాన్ని వ్యక్తపరచండి. రేపటి రోజున చాలా ధైర్యంగా ఉంటారు. మీ సంభాషణ శైలి చాలా శక్తివంతంగా ఉంటుంది. మీరు ఎవరినైనా గెలుస్తారు. సాయంత్రం నాటికి మీరు ఒక పెద్ద విజయం లేదా గౌరవాన్ని పొందవచ్చు. మరోవైపు తోబుట్టులతో లేదా పొరుగు వారితో వాదనలు జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి కోపంతో కఠినంగా ఏదైనా మాట్లాడకుండా ఉండండి. ఇంజనీరింగ్, టెక్ మరియు మీడియాలోని వారికి రేపటి రోజున గేమ్ చెందినగా నిరూపించబడవచ్చు. ఆర్థిక విషయాల్లో పన్ను లేదా భాగస్వామ్య ఆస్తి విషయాలను జాగ్రత్తగా నిర్వహించండి మరియు అనవసరమైన షాపింగ్కు దూరంగా ఉండండి. ఆరోగ్యం కోసము మీ శ్వాసకోశ వ్యవస్థ మరియు చేతులను జాగ్రత్తగా చూసుకోండి. రాత్రిపూట గోరువెచ్చని నీటిలో ఉప్పుతో మీ పాదాలను నానబెట్టడం వల్ల ఉపశమనం లభిస్తుంది. రేపటి రోజు మీ ప్రేమ జీవితంలో చాలా మక్కువ ఉంటుంది. ఆఫీస్ ఉద్రిక్తలను ఇంటి గుమ్మం బయట వదిలేయండి. కొత్త ఆదాయ వనరులకు అభివృద్ధి చెందుతారు. స్థానిక మహిళల ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. మీరు సీనియర్ అధికారుల నుండి గణనీయమైన ప్రయోజనాలైతే రేపటిలోనే ఖచ్చితంగా పొందుతారు. మీరు మీ ప్రేమ సంబంధాలను పూర్తిగా ఆనందిస్తారు. విద్యార్థులు వారి చదువుల్లో వారి యొక్క ఉపాధ్యాయుల నుండి మద్దతు పొందుతారు. రేపటి రోజున మీ ఆరోగ్యానికి ఒడిదుడుకులు రోజు అవుతుందన్నమాట. మీరు మీ ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మీ ఆహార అలవాట్లను నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి. మీరు పని కోసం అకస్మాత్తుగా ప్రయాణం చేయవలసి రావచ్చు. మీ సోదరుల సహాయంతో వ్యాపారానికి సంబంధించిన ఏవైనా సమస్యలు పరిష్కరించబడతాయి. విద్యార్థులు కొత్తగా ఏదైనా ప్రయత్నించాలనే కోరికను పెంచుకుంటారు. మీ రక్త సంబంధాలు బలపడతాయి. కారణం లేని చికాకులు చోటు చేసుకోవచ్చు. చిన్న చిన్న విషయాలపై అడ్డంకులు, అపోహాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి కుటుంబంలో, కార్యాలయంలో అనవసర ఉద్రిక్తలు వచ్చే అవకాశం ఉండటంతో పరిణామాలను శాంతిగా, వివేకపూర్వకంగా పరిష్కరించడం అయితే అవసరము. పెద్దల సలహాలను పరిగణలోకి తీసుకోవడము రేపటి ముఖ్యంగా ఉంటుంది. అనుభవకుల యొక్క మార్గనిర్దేశం మీకు సమస్యలను త్వరగా సమర్థవంతంగా పరిష్కరించడంలో సహాయపడుతుంది. ఆలోచనల పరిణామాన్ని పెంచి నిర్ణయాలు మరింత బలపరిచి ముందుకు సాగండి. శ్రమ అధికంగా ఉంటుంది. పనివారం, బాధ్యతలు ఎక్కువగా ఉన్నప్పటికీ మీ శ్రమకు తగిన ఫలితం పొందే అవకాశం అయితే ఉంది. క్రమమైన విశ్రాంతి, సమయపూర్వక ఆహారము మరియు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించడం వల్ల రోజును సానుకూలంగా ముగించవచ్చు.
రేపటి రోజున మీ భావోద్వేగాలు చాలా ముఖ్యమైన రోజు అని చెప్పుకోవచ్చు. వాటిని సరైన దిశలో నడిపించడానికి మీరు శక్తివంతంగా మరియు ప్రేరణతో ఉన్నట్లు భావిస్తారు. రేపటి రోజున మీ ఆలోచనలు పదునుగా ఉంటాయి మరియు మీరు కోరుకుని సాధించాలని మీ సంకల్పం బలంగా ఉంటుంది. సంబంధాలు కొత్త లోతును అనిపించవచ్చు. మీరు ఎవరితోనైనా మాట్లాడుతుంటే మీ మాటలు ప్రత్యేక ప్రభావం చూపుతాయి. మీ భావాలను మీ భాగస్వామితో పంచుకోవడానికి ఇది మంచి సమయం అయితే మీ బంధాన్ని బలోపేతం చేస్తుంది. మీ కెరీర్ విషయానికి వస్తే రేపటి రోజున మీరు మీ ఆలోచనలు స్పష్టంగా మరియు స్థిరంగా ఉండాలి. మీరు ఏ పని చేసినా సృజనాత్మకత మరియు క్రమశిక్షణ చాలా అవసరము. సవాలు తలెత్తవచ్చు కానీ మీ కృషి ఫలిస్తుంది. ధ్యానం మరియు మానసిక శాంతి మీ ఆరోగ్యానికి చాలా అవసరము. మీ మనసును విశ్రాంతి తీసుకోవడానికి మరియు కొత్త శక్తితో ముందుకు సాగడానికి మిమ్మల్ని మీరు ఒంటరిగా కొంత సమయం కేటాయించి అలాగే మీ అభిరుచులు మరియు ఆసక్తుల కోసము కొంత సమయం కేటాయించండి. ఇది మీకు ఆత్మసంతృప్తిని తెస్తుంది మరియు మీ శక్తిని పెంచుతుంది. రేపటి రోజున మీ లోతైన కోరికలు మరియు ఆకాంక్షలను జాగ్రత్తగా చూసుకునే అవకాశాన్ని ఇస్తుంది. ఈ రాశివారు భావోద్వేగ పరిపక్వత రేపటిలోనే ప్రకాశిస్తుంది. ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో మీరు సమతుల్యతను కాపాడుకుంటారు. మీ ఆరోగ్యం రేపటిలోన మీ చేతిలోనే ఉందని తెలుసుకోనండి. ఏదైనా సరే మనశ్శాంతిగా ఉంటేనే ఆరోగ్యం అనేది బాగుంటుంది. రేపటిలోన మీ ఆరోగ్యం మీద కొంచెం ప్రత్యేక శ్రద్ధ వహించడం అయితే మంచిది. మీ అవగాహన మరియు సానుభూతులకు రేపటిలోన మార్గనిర్దేశం చేయడంలో సహాయపడుతుంది. ప్రభావవంతమైన నాయకత్వం బలవంతం నుండి కాదండి, అవగాహన నుండి అయితే కరుణ నుండి అయితే వస్తుంది. అలసట, సోమర్తనము మరియు ఆందోళన మీ ఉత్సాహాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా మీ పిల్లల ఆందోళనకు కారణమవుతారన్నమాట. పనిలో ఉన్నత అధికారుల నుండి ప్రతికూల ప్రవర్తన కూడా నిరాశకు కారణమవుతుంది. పోటీదారులు మరియు విరోధుల బలం పెరుగుతుంది. వ్యాపారంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు. ఇంటి నిర్వహణ మరియు పునరుద్ధరణ ఖర్చుల్ని పెంచుతాయి కానీ ఆదాయ మార్గాలు కూడా పెంచుకుంటాయండి. కాబట్టి ఎటువంటి చింతలు ఉండవు. ఇంట్లో వృద్ధుల క్రమశిక్షణ ప్రబలంగా ఉంటుంది మరియు మీరు వారి యొక్క మార్గదర్శకత్వం పొందుతారు. మీరు మీ గురించి నిర్దిష్ట సమాచారాన్ని అపరిచితులతో పంచుకోకుండా ఉండటం అయితే మంచిది. గతంలో జరిగిన ప్రతికూల సంఘటనల వర్తమానాన్ని ప్రభావితం చేయకుండా జాగ్రత్త వహించండి. ఆర్థికకు సంబంధించిన వాదనలు తలెత్తవచ్చు. ఏదైనా పని ప్రారంభించే ముందు దాని గురించి పూర్తి సమాచారం సేకరించి ఉద్యోగులు మరియు సిబ్బంది శ్రద్ధగా పనిచేస్తారు మరియు పనిని వేగవంతం చేస్తారు. మీరు మీ అనుభవజ్ఞులైన వ్యక్తిని కలుస్తారు మరియు వ్యాపార సమాచారాన్ని మార్పిడి చేసుకుంటారు. కుటుంబంలో సామరస్యం ఉంటుంది మరియు వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. వివాహితర సంబంధాలకు దూరంగా ఉండండి ఎందుకంటే కీర్తి కోల్పోయే ప్రమాదం ఉందండి. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు అజాగ్రత్తను నివారించండి మరియు ఏవైనా ప్రమాదాలను నివారించండి. ట్రాఫిక్ రూల్స్ను పాటించి జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రాశి వారికి రేపటిలోని ఉపశమనం మరియు ఆత్మ పరిశీలన చేసుకునే రోజు అయితే ఉంది. చాలా కాలంగా ఉన్న తీవ్రమైన సమస్య లేదా అనారోగ్యం నుండి ఉపశమనం లభించే అవకాశం ఉంది. మీ కెరీర్లో కొత్త ఆశ ఉద్భవిస్తుంది. ఇది మిమ్మల్ని ముందుకు సాగడానికి ప్రేరేపిస్తుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మరియు నమ్మకంగా మరియు కష్టపడి పనిచేయండి. ఉద్యోగస్తులు రేపటిలోన సమయ నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. పనులను రేపటి రోజు మీకు అన్నగా కూడా అనుకూలంగా ఉన్న రోజు అని చెప్పుకోవాలండి. అదేవిధంగా రేపటి రోజు మీకు అనుకూలమైన రోజు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. వ్యాపారవేత్తలు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా లేనందున కొత్త ప్రణాళికలు వేయడం లేదా కొత్త వెంచర్లు ప్రారంభించడము మానుకోండి. విదేశాల్లో పనిచేసే వ్యాపారవేత్తలు కూడా స్వార్థం కోసం ఇతరులపై ఆధారపడకుండా ఉండాలి. విద్యార్థులు రాబోయే పరీక్షలకు ఇప్పుడే తీవ్రంగా సిద్ధం కావడం ప్రారంభించాలి. వారికి మార్గదర్శకత్వం లేకపోతే అనిపించవచ్చు. కాబట్టి వారి ఉపాధ్యాయుల నుండి కౌన్సిలింగ్ లేదా సలహా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రార్థన, దాతృత్వం మరియు సేవ వంటి కార్యకలాపాలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది మరియు సానుకూల శక్తి పెరుగుతుంది. నేటి యువతకు సమయం మరియు ప్రశాంతత కాపాడుకోవడం చాలా ముఖ్యము. ఏకాంతంలో ధ్యానం చేయడం వల్ల మీ మనోధైర్యం పెరుగుతుంది. ఆరోగ్యం విషయానికి వస్తే చెవి నొప్పి లేదా తేలికపాటి అసౌకర్యం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండకండి. రేపటిలో మీ మనసును అంటే ఎల్లప్పుడు కూడా మిమ్మల్ని ఇతరుల పట్ల ఉదారంగా ఉండేలా చేస్తుందన్నమాట. మరియు రేపటిలో మీరు కరుణతో ఉంటారు. దయ, కరుణ మరియు సానుభూతి ఎల్లప్పుడూ మీ బలాల వాటిని వ్యక్తపరచడం ఎటువంటి హాని లేదు. రేపటి రోజున ప్రజలు అంత పోటీతత్వం కలిగి లేరండి. అలాంటి హావభావాలను వారు అభినందించరు. మంచి పనిని కొనసాగించండి. రేపటిలో మీరు నిర్భయంగా ఉంటారు. మీ మాటలు చాలా శక్తివంతంగా ఉంటాయి. ప్రజలు మీ అభిప్రాయాన్ని అంగీకరించవలసి ఉంటుంది. మీడియా, ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీతో సంబంధం ఉన్న వ్యక్తులకి రేపటిలోనే మంచి రోజు అని చెప్పవచ్చు. తోబుట్టువులతో లేదా పొరుగు వారితో వాదనలు మానుకోండి. కోపంలో కఠినమైన పదాలు ఉపయోగించవద్దు. మీ కృషి మీ ప్రత్యర్థిని అధిగమించడంలో మీకు సహాయపడుతుంది. పనులు లేదా ఉమ్మడి ఆస్తులు వ్యవహరించినప్పుడు జాగ్రత్తగా ఉండండి. పాదాలను నానబెట్టడం లేదా గోరువెచ్చని నీరు అలసటను తగ్గిస్తుంది. రేపటిలో నా ప్రేమలో తీవ్రమైన ఉద్వేగం ఉంటుంది. ఈ రాశి వారికి రేపటిలో ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండండి. రేపటిలో మీరు పొరుగు వారితో వాదనలు మానుకోండి. కోపంలో కఠినమైన పదాలు ఉపయోగించవద్దు. రేపటిలో మీరు మీ మాటను, మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. అదేవిధంగా వివాహితర సంబంధాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే కీర్తి కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వివాహితర సంబంధాలకు దూరంగా ఉండటం. అదేవిధంగా రేపటిలో మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు అజాగ్రత్తను నివారించండి. జాగ్రత్తగా ఉండండి. రేపటి నా ప్రమాదం జరిగే సూచన అయితే ఉందండి. కావున జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున అంటే శుక్రవారం లక్ష్మీదేవి యొక్క ఆరాధన అంటగా కూడా మేలు చేస్తుందండి. మరి తెలుసుకున్నాకండి ఈ రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.